Let's see the another question of Science and Technology 2024 PYQ. Let's solve it. Membrane bioreactors are often discussed in the context of. Membrane bioreactors ni manamu ఎందులో బాగా డిస్కస్ చేసుకుంటాము. మెంబ్రెయిన్ బయోరియాక్టర్స్. మెంబ్రెయిన్ అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ థిన్ లేయర్ bioreactor. If anything come, it can react easily with a single membrane. This is called as the membrane bioreactor. ఎందుకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది? అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్లో యూజ్ చేస్తామా? నో. డ్రగ్ డెలివరీలో నానో టెక్నాలజీలో యూజ్ చేస్తామా? మేబీ ఆయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రావచ్చేమో, డౌట్ ఉండొచ్చు. బి అలానే పెట్టుకోండి. అండ్ సి వ్యాక్సిన్ ప్రొడక్షన్ టెక్నాలజీస్, నో. వ్యాక్సిన్ ప్రొడక్షన్ టెక్నాలజీ కూడా బయోరియాక్టర్స్ మెంబ్రెయిన్ టైప్ ఏం యూజ్ చేయం. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్లో వేస్ట్ వాటర్ వస్తున్నాయి, మనం అందులో ఒక మెంబ్రెయిన్ని పెట్టొచ్చు. మెంబ్రెయిన్ని పెడితే అది బయోరియాక్టర్ కాబట్టి ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ కానీ కెమికల్స్ కానీ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కొంచెం ఐడియా వస్తుంది. మేబీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్కి బయోరియాక్టర్స్ని యూజ్ చేయొచ్చేమో. సో డీని మనము 90% ఛాన్స్ పెట్టుకోవచ్చు. డ్రగ్ డెలివరీ నానో టెక్నాలజీస్లో యూజ్ చేయొచ్చా? నో. డ్రగ్ డెలివరీలో యూజ్ చేయడానికి లేదు. సో వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఇట్ ఈస్ ఆప్షన్ డి. మీరు ఏదైతే అనుకున్నారో, మీకు తెలియకపోయినా మెంబ్రెయిన్ బయోరియాక్టర్స్ వర్డ్ని మీరు అనలైజ్ చేసుకొని, అర్థం చేసుకొని, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీరు గ్రహించి, సో దట్ ఈస్ ద ఆన్సర్ ఉంటుందేమో, బై ఛాన్స్ 100% తెలీదు, ఉంటుందేమో అలా మీరు పెట్టినా కూడా దెన్ దిస్ ఆన్సర్ సమ్టైమ్స్ గో టు కరెక్ట్. ఇన్ దిస్ కేస్ membrane bioreactors used for the wastewater treatment technologies, it is absolutely correct. So option is D.